అంటే కొంతమంది చేతులు ఇలా విభూతులు సృష్టిస్తారు కదా, వాళ్ళకి ఎలాగొస్తాయేమో అవన్నీ. అవి ఏమో తెలీదు, ఇంతవరకు నాకేం రాలే. మీరు అడిగారా ఎప్పుడైనా అలాంటి రావాలని? వస్తా అంటే సిద్ధి కలిగినప్పుడు, ఆ స్థితి వచ్చినప్పుడు వస్తాయి. ఆ స్థితి అడిగారు మీరు? నేను అడగను, నాకేం అవసరం అవన్నీ. నేనేం కోటలు కట్టాలా, మేడలు కట్టాలా, మహిళలు చూపించాలా, నాకు లేదు కదా. నువ్వేం తిస్తే అది. నేను జ్ఞానమే అడిగిన. నాకు తత్వబోధన ఇష్టము, ఆత్మ చెప్పడం ఇష్టము. నాకు బ్రహ్మనాయన ఏం చెప్పినాడు, సిద్ధులతో పని ఉంది, ఈ విభూతితో పని ఉంది, నీ ఆత్మ నువ్వు తెలుసుకో. మన బ్రహ్మంగారు ఎంత గొప్పవాడు చెప్పండి. ఆయన గురించి ఒక్కరు కూడా చెప్పారు సరిగ్గా. మీరు వెళ్ళారా యశ్వరమ్మ దర్శనం చేసుకున్నాం. దర్శనం దీపాలు పెట్టి దర్శనం చేసుకుని రవ్వలకొండకు పోయా. రవ్వలకొండలో కూడా ఆయన బాగా ఆయన రాసినాడు కదా, ఆడ చూసి వచ్చినాం. ఎందుకు అంటే నాకు ఆయన ఎక్కువ దర్శనం అవుతాడు, బ్రహ్మం గారు అనేది ఎక్కువ దర్శనం అవుతారు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సద్గురు మరి బ్రహ్మం గారు వాళ్ళ దగ్గర నిద్ర చేసి వస్తే ఇంకా మంచిది. ఆ నైట్ పండుకుంటే ఎక్కడైనా చూడండి, ఆ శక్తి అనేది నిశ్చితం కావాలంటే నువ్వు ఖచ్చితంగా నిద్ర చేయాలి. ఆ క్షేత్రంలో నిద్ర చేయాలి. వాళ్ళు మంత్రం ఇస్తారు, వెలుగునిస్తారు, నీ అర్హతను బట్టి ఇస్తారు. కానీ ఉండాలా, లేకుండా వచ్చేస్తే రాదు. ఖచ్చితంగా నైట్ అనేది ఉండాల. వాళ్ళు వచ్చి దర్శనం అవుతారు. నువ్వు మహాత్మునివే, నీ గుణం మంచిదైతే సార్ ఇంకేం అవసరం లేదు. వాళ్ళు నువ్వు 16 పూజలు చేయి, నువ్వు ఇట్లే ఉండు, నువ్వు ఇట్లే ఉండు అనేది లేదు. నేను చూసినా కదా. నేను ఇప్పుడేం పెద్దగా చేయను, దీపం పెడతా, పండ్లు పెడతా. నాకు స్వీట్ తినే ప్రసాదం తినే అదృష్టం కూడా లేదు, అవన్నీ పోయినాయి. తీపి తింటే పడదు, ఏ పండ్లు కూడా సరిగ్గా పడవు నాకు. అన్నం కూడా కొంచెమే అయిపోయింది, ఆహార అలవాట్లు మానిపోయినాయి. ఏం తినాలంటే గాలి తినంటది. చెప్పు ఏం తినమంటే దేవతా శక్తి ఉంటే సరిపోతుంది అంటుంది. అంతే కదమ్మా, ఈ మళ్ళీ ఎక్స్ట్రా అయిపోతే అవసరం లేదు, సరిపోతుంది అంటుంది. అవన్నీ నేను కనుక్కున్నా, సరేలే అని ఆమె కంట్రోల్లోనే అయిపోయింది బాడీ కూడా. వాళ్ళు విభూతి వచ్చిందంటే దానికి కొన్ని మంత్రాలు తాంత్రికాలు ఉంటాయి. కొందరు మూలికల చేతులు పట్టుకుంటారు. అవి నువ్వు డబ్బులు పెట్టుకో, అవి మాయమైపోయినట్టు కనపడతాయి. అది ఉంటుంది డబ్బులు, కానీ మాయమైపోయినట్టు కనపడిస్తుంది. అదంతా మూలిక ఉంది, తంత్రాలు ఉన్నాయి, అంతరాలు ఉన్నాయి. నాకు అన్నీ చూపిస్తారు. నేను నన్ను ముట్టుకోను, నాకు అది అవసరం లేదు, నాకు జ్ఞానమే కాదు. అంతే, అన్నీ ఇస్తారు, కానీ అవసరాన్ని బట్టి ఉపయోగించు. నువ్వు మంచి చేస్తే మంచిగా జరుగుతుంది. నీకు వంశం అభివృద్ధి రేఖ రావాలంటే నువ్వు మంచిగా చేయాలి. నీ తరతరాలు నిన్ను ఉద్ధరించబడాలంటే నువ్వు మంచి చేస్తే ఆ మంచి పుణ్యం అనేది నీ బిడ్డలకు వస్తుంది, వారసత్వం వస్తుంది. నువ్వు చెడు చేసి ఏం మూట కట్టుకుంటావు? అంత జ్ఞానం కలిగిన వాళ్ళు చెడు చేయరు. అదరా ఏదో బతుకు దొరవ కోసం పెట్టిన వాళ్ళు అట్లా చెప్తారని నేను చెప్పలేను, కానీ బ్రహ్మ జ్ఞానం ఎవరికైతే కలిగిందో వాళ్ళు చెడు కళ్ళ కూడా చేయరు. తాంత్రిక విద్యలు నేర్చుకునే వాళ్ళు, ఏదో డబ్బుల కోసం ఆశపడే వాళ్ళు అట్లా చేస్తే నేను చెప్పలేను, కానీ దైవాన్ని నమ్ముకొని నేను భగవంతుని చేరాలనే వాళ్ళు ఎన్ని విద్యలు వచ్చినా వాళ్ళు ప్రదర్శించరు, వాళ్ళు చెడు కళలో కూడా చేయరు. అమ్మవారి రూపాన్ని ఎప్పుడైనా చిత్రించడానికి చూసారా మీరు? నా బుక్కల నిండాక అయ్యే కదా, బుక్కల నిండాక అయ్యే. ఎన్ని రూపాయలు వేసారు? చాలా రూపాయలు వేసిన, లెక్కలేనన్ని రూపాయలు. విదేశాలలో కూడా వేసిన, కాఠ్మాండులో కూడా వేసిన. కాఠ్మాండులో అమ్మవారిని మీరు ఇక్కడికి వచ్చి చూసి? కాఠ్మాండులో రాసింది, నేపాల్ అవన్నీ రాసిన. కాఠ్మాండు అనేది నాకు తెలుసు, కానీ అమ్మవారు అక్కడ ఉందని తెలియదు నాకు. అప్పుడు తర్వాత తెలుసుకున్నాను, లింగభైరవి అనేది ఆయన అక్కడ నుంచి తెచ్చిపెట్టినారని. అవన్నీ రాసిన. శుద్ధ గురువులు ఎవరైనా నాకు కనపడిస్తారు, వాళ్ళల్లో ఉండే కొంత శక్తిని నాకు ఇస్తారు. అట్లా వచ్చిందే అంత. ఇప్పుడు లోకంలో ఇప్పుడు కొంతమంది గురువులు ఉన్నారు కదమ్మా, చెప్తున్నారు గురువులకి వెళ్ళని. అలాంటి వాళ్ళు సరైన గురువా కాదా అని మీరు ఎలా గ్రహించాలి? మరి అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా, గురువు అని వెళ్తున్నారు కానీ అక్కడికి. నిజమైన గురువుకు ధనం ఆశ ఉండదు, నువ్వు ఇచ్చిందే పుచ్చుకుంటాడు. నువ్వు నీ మనపూర్వకంగా నువ్వు ఏమైనా చేసుకో, అది పర్వాలే. నాకు ఇంతే ఇవ్వాలని డిమాండ్ చేసినాడంటే ఆయన గురువే కాదు. నాకు ఇంతనే నువ్వు ఇవ్వాలా, నాకు ఇదే చేయాలా అంటే అతను దైవంగా లేడు. పరమాత్మని నీకు దర్శనం అనేది కాదు. ధనం ఆశ లేకుండా ఆయన సమాజం కోసము బతుకుతాడంటే ఆయన నిజమైన గురువు. ధనం ఆశ పెట్టకూడదు, నాకు ఇంతే ఇదే రాసి అని అనకూడదు. వాళ్ళు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకో. ఇప్పుడు నీకు ఆకలి వేస్తుంది, కడుపు నిండే వరకు అన్నం తినచ్చు, అట్లా అది బతకడం కోసం. అట్లా లేకుండా తినే కోసమే బతుకుతామంటే అది తప్పు. నీకు ఆకలి వేసినప్పుడు కొంచెం తినద్దానిలే, నువ్వు బతకాలిగా. కొంచెం మానవ జన్మ ఎత్తినాక ఎంతో కొంత బతకాలి కదా. నువ్వు తినే కోసమే నేను బతుకుతాననేది మాత్రం వద్దు. అంటే అలాంటి గురువుని చూసినట్టు మీకు తెలుస్తుందా ఈ సరైన గురువు? నాకు చెప్తుంది కదా, వద్దంటది. ఇంతవరకు వద్దనింది,
సరైన వాళ్ళు కనపడినప్పుడు కనపడినప్పుడు అక్కడికి వెళ్ళొద్దు అంటుంది. వద్దంటది వద్దంటది. అడిగి నాకు ఆడుకోవాలన్నా నాదేం లేదు, ఆమె వెళ్ళవారల్లా ఆమె వాకు రావాలా అంతే. ఇప్పుడు మీరు ఎందుకు మీరు అడిగితేనే కావాల్సిన ధనం అమ్మ ఇస్తుంది కదా, ఇస్తుంది కదా, ఇస్తుంది. నీకెందుకు కష్టాలు ఉన్నాయన్నారు నన్ను, నాకేం కర్మఫలం ఉండదా? అది ఏదో జన్మలో ఉంటది కదా, అది రొంత నేను అనుభవించాలి కదా, ఆ కర్మఫలం అనుభవించాలి కదా. రెండాలైనా అది బాధ రూపంలోనో అప్పుల రూపంలోనో ఏదో రూపంలో అనుభవిస్తే పోతుంది. అది అట్లే ఉండదు. ఈ రోజు నీకు ఓ సమస్య ఉంది, ఒక వారం దాటిన తర్వాత అది మెల్లిమెల్లిగా మారుతా వస్తుంది లేదా, ఆ సమస్యకు దారి దొరుకుతుంది. ఈ రోజు ఇట్లే ఉండని అట్లే ఉండదు, కానీ ముందుకు పోతావు. ఆశ మంచిగా ఉండు, నేనైతే నమ్ముతా. ఎందుకంటే నా జీవితం అట్లే జరిగింది కాబట్టి. మేమేమి లేకుండా వచ్చినాము, ఈరోజు మమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేట్టుగా మేము ఎదిగినామంటే అమ్మ అనుగ్రహం అని నమ్ముతా. అమ్మ అనుగ్రహం, దైవం, మా అమ్మనైనా పుణ్యం కూడా ఉంది ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ కష్టపడినారు కాబట్టి నాకు ఈ స్థితి ఇచ్చినాడు భగవంతుడు అనేది నేను నమ్ముతా. ఎప్పుడు నాకు ఆ స్థితే ఉంటుంది. వంట చేయనిలే లోపల మంత్రం పోతుంటుంది. అయం క్లీం సౌ సౌ క్లీం అయం అవన్నీ వస్తుంటాయి, కింద నుంచి పైకి పై నుంచి కిందికి, ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకి. అది రివర్స్ పోకూడదు అంటారు, కానీ రివర్స్ వస్తుంది. రివర్స్ అయితేనే ఫాస్ట్గా వచ్చేది. ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, అట్లా వస్తాయి మంత్రాలు. మామూలుగా అయితే మూలమంత్రం ఎవరికి చెప్పరు, పట్టుకుంటారు. మాకు ఏదో కొన్ని అమ్మవారు దయ వలన వాళ్ళు ఏం చేసినా గ్రహించే శక్తి ఉంది కాబట్టి నేను తిరగొట్టుకోగలను. నాకు సత్సంగం ఏర్పాటు చేసుకొని గురువుల మంచి మాటలు, మంచి బోధన, ఇంత తత్వ బోధన అవన్నీనే నాకు ఎక్కువ ఇష్టం. ఇది ఏదో వాళ్ళ కోరిక కాదని లేక చెప్తామంటే అంతే. అవునమ్మా, అంటే తత్వాన్ని ఎక్కువగా చెప్పాలి, అందరిలో ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలని కోరిక ఉంది. అదే ఉంది. ఆత్మజ్ఞానాన్ని వల్ల ఆ శిల్ప సంపద కానీ జాతి సంపద కానీ మనకు జ్ఞానం కలిగి రాసినది కూడా తెలియాలి. ఆమె ఎట్లా వస్తుంది, ఏం చేపిస్తుంది, ఏమి. ఇప్పుడు కాళిదాస్ అంత తోడైనాడంటే అమ్మవారి మహిమ కదా. మరి కాళీదేవి అంటే భయపడతారు, కాళికాదేవి అంటే భయపడతాం. దుర్గా అమ్మవారే కాళీ అమ్మవారు అన్నీ కనపడతాయి. క్రీం క్లీం అది క్లీంకార శబ్దాలన్నీ వస్తాయి. ఆ క్లీంకార అనేది ఎక్కువ కనపడింది అన్నట్లు. క్లీంకార ఎక్కువ కనపడింది నాకు. అవన్నీ చాలా దర్శనాలు ఉంటాయి. ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తానే కూడా ఫస్ట్ ఆ శిల్పాలనే చూస్తా. సెల్ ఫోన్లో గుళ్ళు చూస్తా నేను ఎక్కువ. నాకు దర్శనం అయ్యేది కదా పురాతన ఆలయాలు ఎక్కువ దర్శనం అవుతాయి. పురాతన ఆలయాలు ఎక్కువ దర్శనం అవుతాయి కాబట్టి నేను ఆ శిల్ప సంపదను అక్కడ ఎట్లా ప్రతిష్ట చేసింది అవన్నీ చెప్తాంటది నాకు. అంటే ఇప్పుడు ఈ ధ్యానం చేసేవాళ్ళు అది ఉండరు, ఎంతసేపు ధ్యానం చేయాలా ఏంటి? అది టైం నేనైతే ఎక్కువసేపే చేస్తా. ఒక్కోసారి నేను గంట కూర్చుంటా, కొందరు 10 నిమిషాలే కూర్చుంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఓపిక. ఏమన్నా రాని ఇప్పుడు ఎక్కువ ఫస్ట్ లో నా చేత కాలే ఎక్కువ కూర్చునేకి, తర్వాత అలవాటు అయిపోయింది. ఎప్పుడు ధ్యానం నేను నాకేం టైం లిమిట్ లేదు. నేను పని అయిపోయి బుక్ రాసుకొని కూర్చుంటే ధ్యానం ఎక్కువగా నేను దృష్టి పెడితే నాకు అన్ని వినపడతాయి. నాకు సంసార బంధాలు ఉండవు. ఇంకా ఆ బంధాలు అన్ని బాధ్యతలు తీర్చుకుంటే ఇంకా పూర్తి. ఇంకెక్కడో ఉన్నాయి కూడా మనకి వినపడతాయండి, ఖచ్చితంగా వినపడుతుంది. వాళ్ళే చెప్తారు ఓం అని, నమ శివాయ అని వాళ్ళే చెప్తారు. మంత్రాలని వాళ్ళే ఇస్తారు, పక్కన వచ్చి కూర్చుంటారు. అవన్నీ జరుగుతాయి. నీ రూపమే నీకు ఎదురు వస్తుంది, నీ పక్కన కూర్చుంటది. అప్పుడు నువ్వు అన్ని చెప్తుంది. నీ ఆత్మనే నీకు సమాధానం, ఎవరు లేరు గురువు. ఆత్మనే ప్రేమించమంటుంది. ఆత్మనే నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను తెలుసుకో, అంతా అదే. భయపడాల్సిన అవసరం, భయపడినా ఏడ్చినా అందరినీ కలిసిన డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఏం చేసినా ఏం జరిగేది ఏం లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది. ఈ పక్కనే కూర్చో ఆ పక్కనే కూర్చో నాకు ఆ రూల్సే లేవు. ఎక్కడైనా దేవుడే ఉన్నాడు. కొందరు స్టూడియోలలో చెప్పకూడదు అన్నారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు అట్లా, వాళ్ళకి తెలీదు. అందరక్కడ భగవంతుడు ఉన్నాడు, ఏడా భగవంతుడు లేదు నీకు. ప్రహ్లాద్ చెప్పలేదా, అందుగలడు ఇందులేడు ఎందెందు వెతికిన అందందే గలడని. భగవంతుడు ఉన్నాడు, అది వాళ్ళకు ఇష్టం. దర్శించిన వాళ్ళకి జన్మధన్యం అవుతుంది, దర్శించిన వాళ్ళకి తెలుసుకోవద్దు. ఎక్కువ ఆశ లేకుండా జీవితం మీద పెద్ద పెద్ద కోరికలు లేకుండా చేసేస్తుంది. నాకు ఈ బంగ్లా కాల ఆ బంగారు కాల అనేది అంతా పోతుంది. ఏదైనా పర్వాలే, అడ్జస్ట్మెంట్ అనేది వచ్చేస్తుంది. అది కూడా పోతుంది, ముందుకు పోయే కొద్ది అది కూడా పోతుంది. ఈ జన్మకు భగవంతుడి పాదం దొరికింది, ఇంకా ఏం అవసరం లేదనిపిస్తుంది. అంటే ఈ జన్మ అంటే గుర్తొచ్చింది, ఇలాంటి మీకు ఇలాంటి వాళ్ళకి గత జన్మలు అన్ని నాకు కూడా గుర్తొచ్చినాయి. రాజులు ఒక జన్మ రాజు జన్మ, ఒక జన్మ బాపనల్లో, ఒక జన్మ ఇప్పుడు మళ్ళీ ఇది
కేరళలో పుట్టినట్టు కనపడుతుంది. అనంత పద్మనాభ స్వామి గురించి రాసిన ఎక్కువ. ఇప్పుడు 6వ గది తలుపు తీస్తాం 6వ గది తలుపు తీస్తాం తాళం చెవి పెడతారు వాళ్ళు. 6వ గది అంటే ఏందో కాదు ఆజ్ఞాచక్రమే 6వ గది. ఇక మనము అనంత పద్మనాభ స్వామి 6వ గది అంటే ఆ గుడికి పోయారు. ఈ గుడి ఉంది, ఈ గుడిలో 6వ గది ఇది విలువైన గది ఇది. ఇక్కడ తీసుకొని నువ్వు తాళం చెవి, వాళ్ళు తాళం చెవి పెడతారు చేతిలో పెడతారు. నాకైతే పెట్టినారు వాళ్ళు. అట్టే వాళ్ళు మర్మంలో చెప్తారు. అక్కడ నుండి నాగబంధాన్ని ఎలా పోగొట్టుకోవాలి మరి? ఎక్కడ ఉండేది అక్కడ 6వ గదికి ఉండే నాగబంధాన్ని. ఆ నాగబంధనం మనం వేసేసినాం. అది నా ఇట్ట ఏలితో గీకి పడుతుంది, ఏలితో తీసి పరుస్తుంది, ఏలితోనే ఎత్తది. నాకేం సంబంధం లేవన్నీ. నా బుక్కులలో ఎత్తది, నా చేత్తో ఎత్తది. నేను కేవలం చూస్తా. ఆ తాళంతో 6వ గది తాళం తెరిచారు మీరు? తెరదమనే కదా ఇంకా బియ్యం చేతులు పెట్టేది. అవన్నీ చెప్పము, రహస్యాలు స్వామి. ఇప్పుడు చెప్తాను. అనంత పద్మనాభ స్వామి 6వ గది తలుపుది అంటే నిజమైన అనంత పద్మనాభ స్వామి గది అనుకుంటారు తిక్క జనాలు. నీ గది ఇది కూడా పామే, అనంత పద్మనాభుడే. ఆ 6వ గది ఇదే, నువ్వు తీసుకో అని వాళ్ళు చేతులు పెడతారు. అక్కడ జ్వరం వచ్చింది అనుకో ఈడ సూదేస్తారు, బయట మనకు జ్వరం వస్తే ఈడేస్తారు వాళ్ళే, జ్వరం పోతుంది. అట్లా జరుగుతాయి అన్నీ. నిజంగా భయపడాల్సిన పని లేదు, అంత అనుగ్రహం కలుగుతుంది. ఈ వేళల్లో గురువులు ఎట్లా కనిపిస్తుంటారు మీకు? ఈ శక్తి అదే నాకు చిత్రం. నేనే ఎవరు చెప్పాలి, మీతో చెప్పిన ఈ వేళలో వస్తాడు అంటే మనం ఇట్లా గీస్తాం కదా గీతలో, అట్లా కనపడతారు. నాకు పలానోళ్ళు అని చెప్తారు. ఒకసారి వాయిస్ అయితే బాబా గారితో వచ్చింది. ఆయన రజనీకాంత్ గారు వస్తారు అంటే మనం ఆ సినిమాలో చూసినాం కదా, ఆ రూపంలో వచ్చిన. కానీ వాయిస్ అయితే బాబా గారిలో పడింది, నా చెవులలో పడింది. అక్కడికి పోయినా హిమాలయాలకు గాలి తిరుగుతుంది. అట్లా ఈ ఏళ్లలో కనపడతాయి గురువులు, వాళ్ళు కనపడుతుంది. ఒక్కోసారి జంట వస్తారు, అమ్మవారు అక్క చెల్లెల మధ్య వస్తారు, గురువులు జంట వస్తారు. ఈ సూపుడు వేళ్ళలో కనపడింది నాకు, ఈడ కన్ను కనపడుతుంది, ఇక్కడ కన్నులు కనపడతాయి. ఇట్లా అంటే వస్తాయి కన్ను. 2 చేతులలో అమ్మవారు కనపడింది. ఎంతోమంది ఈ కార్యక్రమం చూస్తున్నారు, ఇంటర్వ్యూ చూస్తున్నారు. వాళ్ళందరికీ ఏదైనా ఒక తత్వానికి సంబంధించి ఏదైనా ఒక మంచి మాటలు చెప్పండి అన్నమాట. నీలోనే భగవంతుడు ఉన్నాడు, నీ ఆత్మనే నీ దేవుడు, అంతకు మించిన తత్వం ఏమీ లేదు. నువ్వు మళ్ళీ మాట్లాడుతు నువ్వే దేవుడు, అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకో. గురువులను ఆశ్రయించవచ్చు, తప్పు లేదు. కానీ అందరికీ సొంతంగా అవుతారని నేను చెప్పను. ఎవరో పరమాత్మని అనుగ్రహం ఉన్న వాళ్ళకు సొంతంగా వస్తుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప. గురువుని ఆశ్రయించవచ్చు, మంచిదే. కానీ ఆ గురు విద్య అనేది కొంచెము బాగా చెప్పాలంటే దగ్గర ఉంటేనే చెప్తారు. అన్ని విషయాలు ఇట్లా లైవ్లో ఫోన్లలో చెప్పరు, చెప్పకూడదు కూడా. గురువులనే అడిగితే చెప్తారు. నేనేం పెద్ద నాకు తెలిసింది నేను చెప్పిన, నా అనుభవము నేను సొంతంగా రాసుకుంది. నాకు అమ్మవారు ఎట్లా వచ్చినారు, గురువులు ఎట్లా దర్శనం అవుతారు, అది నువ్వు పటం పెట్టుకున్నా చాలు. గురువు నాకు నేను ఏం పటం పెట్టలే, గురు చరిత్ర బుక్ తెచ్చిన అంతే. గురు చరిత్ర చదివిన వాళ్ళే వస్తారు అంత. ముందు శంకరాచార్యులు, అందరికన్నా అమ్మవారి తర్వాత శంకరాచార్యుల తర్వాత బ్రహ్మనాయన, బ్రహ్మంగారి తర్వాత రామాంజనులు, మొత్తం గురువులంతా వరుస పెట్టుకుని వచ్చేది. మన వాళ్ళు ఎవరు రూపు తిన్నారు, టీవీలలో ప్రవచనాలు చదివి వాళ్ళు తినొస్తారు, ప్రవచనాలు చెప్పి వాళ్ళు తినొస్తారు. వాళ్ళు ఏదో ఒకటి మంత్రం ఇస్తారు. నాకు గణపతి సత్యనారాయణ స్వామి ఒకటి ఇచ్చినాడు, మళ్ళీ శంకరాచార్యులు ఒకటి ఇచ్చినారు. అట్లా ఒకటి ఇస్తారు, మంత్రాలు ఇస్తారు. అవి మనం పఠనం చేసుకోవాలి.